హాయ్ అండి, వెల్కమ్ టు భాగ్యమ్మ ఫుడ్స్. ఈరోజు అందరికీ ఎంతో ఇష్టమైన దొండకాయ ఫ్రై ఎలా తయారు చేయాలో చూద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఓకే అండి, ముందుగా మనమైతే ఒక ప్యాన్ తీసుకున్నామండి. దాంట్లో ఆయిల్ వేసాము. ఆయిల్ వేడైంది. ఆయిల్ వేడైన తర్వాత దీంట్లో తాలింపు గింజలు వేసుకోవాలి. ఆ తర్వాత కట్ చేసి పెట్టిన పచ్చిమిర్చి ముక్కలు, అదేవిధంగా ఉల్లిగడ్డ ముక్కలు ఇవన్నీ వేసి మొత్తాన్ని కలుపుకోవాలండి. తర్వాత దీంట్లో చిటపటలాడే కరివేపాకు కూడా వేసాము. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసాము. పసుపు కూడా 1 టేబుల్ స్పూన్ వేసాము. ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్ వేసి ఇవన్నీ వేసిన తర్వాత ఈ మొత్తాన్ని కలుపుకోవాలండి. దొండకాయ ఫ్రై ఎవరికి ఫేవరెట్ ఐటమో కామెంట్ సెక్షన్ తెలియజేయండి ఫ్రెండ్స్. ఓకే అండి, చూసారుగా దొండకాయలు ఈ విధంగా పొడవుగా కట్ చేసుకొని మొత్తాన్ని కూడా దీంట్లో వేసామండి. ఓకే అండి, చూసారు కదా, మొత్తం వేసిన తర్వాత ఈ మొత్తాన్ని కూడా ఈ విధంగా కలుపుకోవాలి. ఓకే అండి, దొండకాయలు చుట్టానికి కూడా చాలా బాగున్నాయి కదండి. ఓకే అండి, తర్వాత దీంట్లో సాల్ట్ వేసామండి. సాల్ట్ వేసిన తర్వాత ఈ మొత్తాన్ని కూడా కలుపుకోవాలి. తర్వాత మూత పెట్టుకోవాలండి. ఓకే అండి, ఒక 3-4 మినిట్స్ తర్వాత మూత తీసాము. సో చూసారుగా దొండకాయలు చక్కగా మగ్గినాయి. ఇప్పుడు దీంట్లో మనం కారం 1-2 టేబుల్ స్పూన్ వేసామండి. కారం వేసిన తర్వాత కూడా ఈ మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలి. మీరు ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ప్లేలిస్ట్ కూడా చెక్ చేయండి, చాలా ఐటమ్స్ ఉంటాయి. ఓకే అండి, సో చూసారు కదా. తర్వాత దీంట్లో మనం కొత్తిమీర కూడా వేసుకున్నామండి. కొత్తిమీర వేసుకున్న తర్వాత కూడా ఈ మొత్తాన్ని విధంగా కలుపుకున్నాం. ఏ కర్రీలో అయినా సరే కొత్తిమీర వేస్తేనే అసలైన టేస్ట్ కదా, కాబట్టి అది ఖచ్చితంగా స్కిప్ చేయొద్దు. ఓకే అండి, తర్వాత మళ్ళీ మూత పెట్టుకొని ఒక 3-4 మినిట్స్ చక్కగా మగ్గించుకున్నామండి. ఫైనల్గా దీంట్లో గరం మసాలా వేసుకున్నాం. గరం మసాలా వేసుకున్న తర్వాత ఈ మొత్తాన్ని కూడా కలుపుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఎంతో రుచికరమైన వేడి వేడి దొండకాయ ఫ్రై రెడీ అయిపోయింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి అందరికీ కూడా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రుచికరమైన వంటకాల కోసం మన భాగ్యమ్మ ఫుడ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.